హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులపై నిర్ణయము, పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు కనీస వేతనం పెంపు గురించిన తాజా న్యూస్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే పదవీ విరమణ వయసును 62 సంవత్సరాలకు పెంచాలి. రాష్ట్రంలోని రెసిడెన్షియల్ సొసైటీల సిబ్బందికి పదవీ విరమణ వయసును 62 సంవత్సరాలకు పెంచాలని షెడ్యూల్డ్ ట్రైబ్స్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి గొర్ల సుధాకర్ కాలింగిలి కుమార్ ప్రభుత్వాన్ని కోరారండి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ పదవీ విరమణ వయసును 62 సంవత్సరాలు ఉండేలాగా అయితే రెసిడెన్షియల్ సొసైటీ సిబ్బంది మాత్రమే 60 సంవత్సరాలుగా ఉందని వారికి కూడా 62 సంవత్సరాలకు పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేఖ ద్వారా ఈ మేరకు విజ్ఞప్తి తెలియజేశారనమాట. ఇక కార్మికులకు శుభవార్త అండి. 1 నుంచి కనీస వేతనాల రేట్లు కేంద్ర ప్రభుత్వం కార్మికులకు శుభవార్త చెప్పింది. కార్మికులకు, ముఖ్యంగా అసంఘటిత రంగంలో కార్మికుల కనీస వేతన రేట్ అనేది పెంచుతూ ప్రకటించింది. జీవన ప్రమాణ వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ మేరకు కార్మికులకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో వేతనాలను సవరించినట్టుగా కార్మిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన ద్వారా పేర్కొంది. వేతన రేట్లు సవరణల వల్ల భవన నిర్మాణము, లోడింగ్, అన్లోడింగ్, వాచ్ అండ్ వార్డ్, స్వీపింగ్, క్లీనింగ్, అలాగే హౌస్ కీపింగ్, గనులు, వ్యవసాయము వంటి రంగాల్లో కార్మికులకు లబ్ధి చేకూరుతుందని తెలిపింది. కొత్త వేతనాల రేట్లను కూడా ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అయితే అమల్లోకి వస్తాయని అయితే పేర్కొంది. ఇక ఉద్యోగులపై వేధింపులు తగవు. ఎన్జిఓ సంఘ మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికలకు ముందు టీడీపీ కూటమి ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయకుండా వచ్చాక రెడ్ బుక్ పేరుతో ఈ విధంగా ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తుందని ఏపీ ఎన్జిఓ సంఘ మాజీ అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఉద్యోగులపై తక్షణమే వేధింపులను ఆపాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల పట్ల సీఎం చంద్రబాబు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కూటమి ఎమ్మెల్యేలు కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. మరోవైపు బదిలీల వేధింపులతో పాటు సీనియర్ అధికారులకు కనీస పోస్టింగ్ ఇవ్వకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మంత్రి నారా లోకేష్ పదే పదే రెడ్ బుక్ పేరు చెప్పి ఉద్యోగులను బెదిరించడం మానుకోవాలని కూడా ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేశారండి. ఇకపోతే ఆప్సం అధ్యక్షుడు వెంకట్రామరెడ్డికి సోకాజ్ నోటీసులు. సచివాలయ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి ప్రభుత్వం సోకాజ్ నోటీసులు ఇచ్చింది. వెంకట్రామరెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ నోటీసులు అయితే అందజేసింది ఫ్రెండ్స్.